అంత ప్రేమ ఉంటే ఒకప్పుడు వీక్లీ వన్స్ చికెన్ మటన్ తినేవాళ్ళం అండి. వచ్చిందండి వయ్యారి. ఇప్పుడు ప్రోటీన్ పేరు మీద గానీ హెల్త్ పేరు అది ఇంకా ఏమంటారు, ముక్క దిగకపోతే అసలు చికెన్ లేని ముద్ద దిగదు. ముక్క కావాలి మాకు, ఎక్కువ ముక్క కావాలా. కోడి మేకలు కుక్కలే కాదండి, చెట్టులకి కొత్తిమీర ఆకు కూడా ప్రాణం ఉంది. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారు? కానీ ఈ రోజు ఎక్కడో అంటున్నాం కదా, మా సంస్కృతి గాని మా పద్ధతులు గాని అంతా మా బట్టల మీదే ఉండిపోయింది తప్ప. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అదే కాకుండా ఇంట్లో చపాతీ చేసేటప్పుడు కూడా ఫస్ట్ 2 చపాతీలు ఆవులకి, లాస్ట్ 2 చపాతీలు కుక్కలకి. ఆ సాంప్రదాయాలన్నీ మేము మర్చిపోయాము, అవన్నీ గుర్తుపెట్టుకోవట్లేదు మేము. ఆ విషయాలు, ఆ సంస్కృతి అవన్నీ మర్చిపోయాము. జున్ను తింటున్నాము. జున్ను ఎవరికండి అవసరం? చెప్పు, చెప్పి తగలడు. జున్ను అనేది ఫస్ట్ పాలండి ఆవుది, అది ఆవు బిడ్డకి అవసరం, మాకు కాదు. అవునా? నిజమా? కుక్కలు మాకు అవసరం కాదు, కుక్కలు అవసరం కాదు, తీసేయండి. పావురాలు అవసరం కాదు. ఒకప్పుడు పావురాలు మాకు టెలిఫోన్ లెక్క. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మన ఏదైనా సంప్రదించడానికి గానీ, ఏదైనా మెసేజ్ పంపడానికి గానీ, లెటర్లు పంపడానికి కానీ అప్పుడు మాకు పావురాలు అవసరం. కాబట్టి వాటిని ట్రైన్ చేసి, వాటిని బ్రీడ్ చేసి మేము పెంచుకున్నాము. ఇప్పుడు టెలిఫోన్లు వచ్చేసాయి, సో పావురాలు అవసరం కాదు, వాటిని చంపేయండి. లేదా నేను బాధపడాలా? నాకేం అర్థమైతే లేదు. కుక్కలంటే ఒకప్పుడు ఆ డ్రైనేజ్ లో ఉన్న ర్యాట్స్ తెలుగులో ఏమంటారండి ర్యాట్స్ ని, ఎలుకల్ని తెలియవాళ్ళు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాస్. ఇప్పుడు డ్రైనేజ్ మూసేసాము, ఇప్పుడు కుక్కలు మాకు పనికి రావు, తీసేయండి. ఇప్పుడు ఏదైనా మాకు అడ్డంగా వస్తే తీసేయండి 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 అంటే ఇంకా ఏం మిగులుతుందండి? ఇంక ఏం మిగులుతుంది? సో మనకి ఏదైనా జీవి గాని జంతువు గాని మనకి అనవసరంగా ఉంటే వాటిని మనం అడ్డంగా నరికేయాలి. రేపు మాకు అమ్మ నాన్న కూడా మాకు సరిగ్గా మనకి చూడకపోతే వాటిని కూడా నరికేయాలి. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి. మేము తల్లతోలికి అదే ఫారెన్ బ్రీడ్స్ కి బానిసలా తయారయ్యాము. మేము తల్లతోలికి అదే ఫారెన్ బ్రీడ్స్ కి బానిసలా తయారయ్యాము. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. 30 years or 40 years బ్యాక్ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్స్ గానీ, ఫెయిర్నెస్ ప్రొడక్ట్స్ ని అప్పుడు బ్యాన్ చేసి ఉంటే ఇప్పటికి మనకి ఓహో తల్లతనం ఆ పిచ్చి ఎక్కేది కాదు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. జీవ జంతువుల్ని మనుషులు రేప్ చేస్తున్నారు. ఈ రోజు కుక్కని రేప్ చేసే మనిషి రేపు ఒక పాపని రేప్ చేయడానికి ఎందుకు హెజిటేట్ చేస్తాడు? రేప్ చేశారు, చిన్న పిల్లల్ని రేప్ చేశారు. అప్పుడు ఎందుకు మీ లా తీసుకోరు మీ చేతిలో? ఇప్పుడు ఏమవుతుంది మీ మగతనం? అప్పుడు ఎందుకు రేపిస్తే మీరు చంపట్లేదు? అరే ఏంట్రా ఇది? నాకు కుక్కల గురించి సంబంధం లేదు, నాకు మేకల గురించి సంబంధం లేదు, నాకు ఆన్సర్ కావాలి. ఈ రోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ఏంటో వర్డిక్ట్ ఏదైనా తొక్కతలా ఉందా? ఏదైనా సెన్స్ ఉందా వర్డిక్ట్ లో? కాదు, సుప్రీం కోర్ట్ వి కీప్ ఆన్ లుకింగ్ అప్ అట్ సుప్రీం కోర్ట్, ద హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్. ఏదో తేడాగా ఉందేంటి? హైయెస్ట్ న్యాయం కోసం మనం వెళ్ళేది సుప్రీం కోర్ట్. ఆయనకి ఏదో పర్సనల్ ఏదైనా ఉంటుంది, 100% ఏదో కుక్క ఆయనకి ఏదైనా చేసి ఉంటారు. చాలా పర్సనల్ ప్లేస్ తో వచ్చిన వర్డిక్ట్ ఇది. ఇది హ్యుమానిటీ నుంచి వచ్చిన వర్డిక్ట్ కాదు. ఇది నేను చెప్తాను, ఓపెన్లీ ఛాలెంజ్ చేస్తాను. నాకు దిస్ వర్డిక్ట్ హస్ కమ్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ ప్లేస్. జైల్లో పెట్టండి, నాకు ఏం చేయాలంటే చేయండి, నేను చూసుకుంటాను. కానీ సుప్రీం కోర్ట్ హస్ బికమ్ all our law system today. I'm saying in front of, I have experiences, the entire law has become a joke. If you have money, you are safe. If you don't have money, you are not safe. It is as simple as that in our country. మీరు అందరూ ఒప్పుకుంటారా లేదా? ప్రతిదీ డబ్బు తింటం అయిపోయింది, ప్రతిదీ కరప్షన్. ఎక్కడ తీసుకెళ్ళిపోతారా డబ్బు? మీరు కొంచెం ఉందా మీకు సెన్స్? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ప్రతి డబ్బు. ఎస్, డబ్బు ఈజ్ ఇంపార్టెంట్. నాకు కూడా డబ్బు ఇంపార్టెంట్ ఉంది, నాకు కూడా అవసరం ఈ రోజు డబ్బు. ఐ ఆల్సో నీడ్ మనీ టు లివ్. ఐ ఆల్సో నీడ్ టు హ్యావ్ ఎ లగ్జరీ. మంచిది.